పొరపాటున ఎప్పుడైనా క్లాత్‌ల మీద ఆయిల్ పడితే ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. రీసెంట్‌గా నేను కూడా ఒక వీడియోలో చూసాను. అది నిజంగానే వర్క్ అవుతుందా లేదా తెలుసుకుందాం అని చెప్పేసి నేను ట్రై చేశాను. వర్క్ అవుతుంది. సో, మన ఫాలోవర్స్‌కి కూడా యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను. క్లాత్ మీద ఆయిల్ మార్క్స్ పడినప్పుడు ఆ ఆయిల్ పైన మీరు యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఏదైనా సరే పౌడర్‌ని ఈ విధంగా జల్లేసి కొంచెం థిక్ లేయర్ లాగానే ఆ ఆయిల్ ఉన్నంత ప్లేస్ వరకు ఈ విధంగా అప్లై చేయండి. అప్లై చేసి ఒక 15-20 నిమిషాల వరకు ఇలా క్లాత్ని వదిలేసేయండి. ఒక 20 మినిట్స్ తర్వాత పౌడర్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తాన్ని కూడా పౌడర్ అనేది పీల్ చేసిద్ది. పౌడర్ అనేది ఆరిపోయిన తర్వాత కొంచెం డ్రై అయింది, ఒక 20 మినిట్స్ అయింది అన్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పౌడర్ మొత్తాన్ని ఈ విధంగా తీసేసి కింద పౌడర్ థిక్ లేయర్లో అతుక్కుపోతుంది అనమాట. ఆయిల్ అతుక్కోవడం వల్ల ఏదైనా డ్రై క్లాత్తో ఈ విధంగా తుడుచుకోండి. మీకు ఈ విధంగా తుడిచినా పోవట్లేదు అంటే టూత్ బ్రష్ ఉన్నది కదా పాతది, ఆ టూత్ బ్రష్తో తుడిచిన ఈ విధంగా థిక్ లేయర్లో ఉన్నది మొత్తం పోతుందనమాట ఈజీగా. అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే లేట్ చేయకుండా ఫాలో చేసేయండి. అండ్ అలాగే మార్క్స్ అయితే చాలా ఈజీగా పోయాయండి. నీట్గా డ్రైగా అయిపోయింది. మీకు ఈ టిప్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.